ఎన్ఆర్ఐలు అనగానే వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుంది అనుకుంటారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్లు లేకపోతే కొంటారా, ఏం చేస్తుంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్ సజెషన్, మిస్టేక్స్ అనేవి కూడా ఉంటాయి. మీరేం చెప్తారు? డబ్బు ఎక్కువ ఉంటుంది కాబట్టి దేర్ ఇస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ మిస్టేక్ ఆల్సో మేడం. మేజర్గా చేసే బేసిక్ మిస్టేక్స్ ఏంటంటే వన్స్ ఎన్ఆర్ఐగా మారిన తర్వాత వాళ్ళకి సో మీరు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫైల్ రెసిడెంట్ పెట్టి మీరు విదేశాల్లో ఎర్న్ చేస్తుంటే అది గవర్నమెంట్కి ఏమనిపిస్తుంది? ఎన్ఆర్ఐస్ ఫెమా లా ప్రకారం రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేయకూడదు. బట్ ఎన్ఆర్ఐస్కి ఏం చేస్తామంటే సో ఎన్ఆర్ఐస్ ఆర్ నాట్ లీగల్లీ బౌండ్ టు బై అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాంటేషన్ ప్రాపర్టీస్ ఇలాంటివి కొనకూడదు. ఇది ఓన్లీ రెసిడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసేటప్పుడు కొంతమంది ఎన్ఆర్ఐస్కి, కొన్ని కంట్రీస్ ఎన్ఆర్ఐస్కి మనకి ఇండియాతో ఉన్న ట్యాక్స్ అగ్రిమెంట్ వల్ల నెక్స్ట్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఇండియాలో బిజినెస్లు పెడతారు. ఆ బిజినెస్లు ఎలా పెడతారంటే ఇన్వెస్ట్మెంట్ల పరంగా ఎన్ఆర్ఐలు చేసేటువంటి తప్పులు ఏముంటాయి, ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, మిస్టేక్స్ లేకుండా భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఫాలో అవ్వాల్సినటువంటి టెక్నిక్స్, స్టెప్స్ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు QPFP సాయిరామ్ గారు. హలో అండి. నమస్తే. నమస్తే మేడం అండి. సో ఎన్ఆర్ఐలు అనగానే వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుంది అనుకుంటారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్లు లేకపోతే కొంటారా, ఏం చేస్తుంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్ సజెషన్, మిస్టేక్స్ అనేవి కూడా ఉంటాయి. మీరేం చెప్తారు? సో డబ్బు ఎక్కువ ఉంటుంది కాబట్టి దేర్ ఇస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ మిస్టేక్ ఆల్సో మేడం. సో ఫస్ట్ అంటే మేజర్గా చేసే బేసిక్ మిస్టేక్స్ ఏంటంటే వన్స్ ఎన్ఆర్ఐగా మారిన తర్వాత వాళ్ళ ట్యాక్స్ స్టేటస్ అనేది అప్డేట్ చేసుకోరు. సో ఇన్కమ్ ట్యాక్స్లో వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని ట్యాక్స్ స్టేటస్ రెసిడెంట్ నుంచి నాన్ రెసిడెంట్కి మార్చుకోవాలి. జస్ట్ ఒక 5 minutes ఆఫ్ వర్క్. ఓకే. నేను చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. ఇలా చేయకపోవడం వల్ల గవర్నమెంట్కి మీరు స్టిల్ రెసిడెంట్ ఇండియన్గానే ఉన్నట్లు అనిపిస్తుంది అండ్ మీరు పోయి విదేశాల్లో డబ్బు సంపాదిస్తారు. సో రెసిడెంట్ ప్రపంచంలో ఎక్కడ ఇన్కమ్ ఎర్న్ చేసినా ఇండియాలో ట్యాక్స్ కట్టాలి. నాన్ రెసిడెంట్కి ఓన్లీ ఇండియన్ ఇన్కమ్ మీద మాత్రం ట్యాక్స్ కట్టాలి. సో మీరు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫైల్ రెసిడెంట్ పెట్టి మీరు విదేశాల్లో ఎర్న్ చేస్తుంటే అది గవర్నమెంట్కి ఏమనిపిస్తుంది? ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడు అనిపిస్తుంది. జస్ట్ చిన్న సింపుల్ టాస్క్, జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్కి వెళ్ళటం, లాగిన్ అవటం, ప్రొఫైల్ అప్డేట్, అది మాత్రం చేయరు. సో చాలామంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, వాళ్ళు అప్పటికే 10 ఏళ్ళ పైన ఎన్ఆర్ఐలు. ఓకే. సో 10 ఏళ్ళ నుంచి వాళ్ళు చేయట్లేదు. రేపు ఎప్పుడైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వస్తే బర్డెన్ అవుతుంది అప్పుడు. సో నాకు తెలియదండి అని చెప్తే అది యాక్సెప్ట్ చేయరు కదా. సో ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలామంది ఏం చేస్తారంటే రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు. ఎన్ఆర్ఐస్ ఫెమా లా ప్రకారం రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేయకూడదు. రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ అంటే మీరు కానీ నేను కానీ ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తే దాన్ని రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ అంటాం. బట్ ఎన్ఆర్ఐస్కి ఏం చేస్తామంటే ఎన్ఆర్ఓ కానీ ఎన్ఆర్ఈ అకౌంట్స్ కానీ ఇస్తారు. సో ఇవేంటంటే నాన్ రెసిడెంట్ అకౌంట్స్. సో ఎన్ఆర్ఓ అంటే కనుక ఒక ఎన్ఆర్ఐ ఇండియాలో వచ్చే ఇన్కమ్ మెయింటైన్ చేసుకోవడానికి ఇచ్చే అకౌంట్ ఎన్ఆర్ఓ అకౌంట్. ఎన్ఆర్ఈ అంటే తన ఫారెన్ ఎర్నింగ్స్ని డిపాజిట్ చేసుకోవడానికి ఇచ్చే అకౌంట్ ఎన్ఆర్ఈ అకౌంట్. వీటిని ద్వారానే ఏవైనా ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా, ఏదైనా పర్చేసెస్ చేయాలన్నా, ఎక్స్పెన్సెస్ అన్నా కానీ వీటి ద్వారానే చేయాలి. బట్ వీటిని కాకుండా చాలామంది ఇదంతా ఎందుకులే అని చెప్పేసి సేవింగ్స్ అకౌంట్ ద్వారా చేస్తుంటారు. ఈ రోజుల్లో ఎన్ఆర్ఓ అకౌంట్, ఎన్ఆర్ఈ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈజీ అండి. మీకు జస్ట్ కావాల్సింది పాన్ కార్డ్, మీకు జస్ట్ వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్, మీరు ఫారెన్లో ఉన్నట్టు వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్, వీసా, ఇవి కనుక ఉంటే కనుక ఆన్లైన్లో కూడా చాలా బ్యాంక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాయి. సో వాళ్ళకి కావాల్సిన పర్టికులర్ టైంలోనే వాళ్ళు కాల్ చేసి మొత్తం వీడియో కాల్ ద్వారా కేవైసీ కంప్లీట్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. సో అది చేయటం కూడా సేవింగ్స్ అకౌంట్ ఈజీ ఉంటుందని చెప్పి కంటిన్యూ చేస్తున్నారు. మీరు కనుక ఐడెంటిఫై చేస్తే పర్ డే 5,000 రూపీస్ ఫైన్ ఉంటుంది. మీరు ఎన్ని రోజులు హోల్డ్ చేస్తారు అన్ని రోజులు. ఎంత పెద్ద పెనాల్టీ వస్తుందో ఆలోచించట్లేదు వాళ్ళు. సో నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటారు. సో ఎన్ఆర్ఐస్ ఆర్ నాట్ లీగల్లీ బౌండ్ టు బై అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాంటేషన్ ప్రాపర్టీస్ ఇలాంటివి కొనకూడదు. ఇది ఓన్లీ రెసిడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఇక్కడ కొనాలంటే వాళ్ళు ఫారెన్లో అరేంజ్ చేసి పెట్టి కొంటారు. రేపు సడన్గా ఎన్ఆర్ఐలు అందరికీ అవసరం వచ్చింది అనుకోండి, ఇక్కడ అమ్మేసి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది, ఇండియన్ ఫార్మర్స్ వీళ్ళు నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళు సడన్గా అమ్మేస్తారు, ప్యానిక్ వచ్చేసి సడన్గా అమ్మేశారు అనుకోండి, మొత్తం అందరూ అమ్మాల్సి వచ్చింది, ఇంపాక్ట్ పడుతుంది. సో ఫారెన్ కరెన్సీ డెఫిషియెంట్ రావచ్చు. మనకి 90sలో ఫారెన్ కరెన్సీ డెఫిషియెంట్ వచ్చింది. ఆ టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారు ప్లస్ ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు మన గోల్డ్ని తీసుకెళ్ళి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టి ఆ మనీతో ఫారెన్ కరెన్సీ డెఫిషియెంట్ మేనేజ్ చేసుకోగలిగారు.
సో అందుకనే ఇష్టం వచ్చినట్లు మనం ల్యాండ్ అనేది కొనకూడదు. ఎన్ఆర్ఐలు అగ్రికల్చర్ ల్యాండ్ ఒకవేళ వాళ్ళు కొనాలి అనుకుంటే దిర్ ఇస్ ఎ ప్రాపర్ లీగల్ వే. వాళ్ళ పేరెంట్స్ పేరు మీద కొనండి, చాలా సింపుల్ వే. అది కాకుండా వాళ్ళ పేరు మీద కొనేస్తారు. సో అది ఒకటి మేజర్ మిస్టేక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ల్యాండ్ డీలింగ్స్లోనే చాలామంది నేను చూస్తుంటాను, చాలామంది ఏంటంటే టైటిల్ ఇష్యూస్ ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళేమో మెయింటైన్ చేయరు దాన్ని సరిగ్గా. ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కొంటారు, తర్వాత దాన్ని ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ వాళ్ళ పేరెంట్స్ మేనేజ్ చేస్తారు. తర్వాత వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ అనేది వస్తుంటుంది, వాళ్ళు ఇక అక్కడికి వెళ్ళలేరు. ఈ టైంలో ఏంటంటే ల్యాండ్ వాల్యూస్ మీరు చూసారు హైదరాబాద్లో విపరీతంగా పెరిగాయి. సో ఎవరో ఒకటి కన్ను అయితే దాని మీద పడుతుంది. సో ఈ ఎన్క్రోచ్మెంట్ ఇష్యూస్ కూడా పెరిగిపోతున్నాయి. ఇదంతా ఎందుకు? వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేయలేని ప్రాపర్టీని వాళ్ళు లాంగ్ టర్మ్ పర్పస్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఈ ఇష్యూతో వాళ్ళు ఏం చేయాలి? వాడు చెప్పిన రేటుకి అమ్మాలి, లేదా ఇక్కడ లీగల్ బ్యాటిల్ అనేది నడపాలి. ఎన్ఆర్ఐస్కి అయితే అంత టైం ఉండదు. అండ్ వాళ్ళు కనుక ఇక్కడ తిరిగి నేను ఇండియాలో సెటిల్ అవ్వను, నేను యూఎస్ కానీ నేను ఆస్ట్రేలియా కానీ అక్కడ సెటిల్ అవుతాను అని అనుకున్నారనుకోండి, సో ఇక్కడ ఉన్నాయంతా చీప్గా అమ్మాల్సిందే కదా. సో అదొకటి మేజర్ మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసేటప్పుడు కొంతమంది ఎన్ఆర్ఐస్కి, కొన్ని కంట్రీస్ ఎన్ఆర్ఐస్కి మనకి ఇండియాతో ఉన్న ట్యాక్స్ అగ్రిమెంట్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ పరంగా. ఉదాహరణకు అరబ్ కంట్రీస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అండ్ అరబ్ కంట్రీస్కి ఇండియాకి ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఇండియన్ ఈక్విటీస్ మీద వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. సో ఆ విషయాన్ని మర్చిపోయి కంప్లీట్గా రెసిడెంట్ అకౌంట్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 లక్షలు పెట్టాను, ఒక 5 ఏళ్ళ తర్వాత ₹1 కోటి అయింది అనుకుందాం. సో ఈ 50 లక్షల మీద నేను 12.5% ట్యాక్స్ కట్టాలి. అదే నేను పర్ఫెక్ట్గా నా ఎన్ఆర్ఐ స్టేటస్ డిస్క్లోజ్ చేస్తే ఆ 12.5% ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా. నెక్స్ట్ వచ్చేసరికి క్యాపబిలిటీ ఉన్న సరైన అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయరు. నేను చూస్తుంటాను ఎన్ఆర్ఐస్ ఈజీగా 2-3 crores పెట్టి విలాసుకుంటారు. బట్ అదే 2-3 crores పెట్టి రేపు మీకు ఫ్యూచర్కి పనికొచ్చేటట్లు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోరు. సో ఇది కూడా ఒక మేజర్ మిస్టేక్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ గ్రోత్ని వాళ్ళే లిమిట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఇండియాలో బిజినెస్లు పెడతారు. ఆ బిజినెస్లు ఎలా పెడతారంటే వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఒకళ్ళని నమ్మేసి మొత్తం మనీ డిప్లాయ్ చేస్తారు. ₹1 కోటి, ₹2 కోట్లు, ₹3 కోట్లు ఎంతైనా డిప్లాయ్ చేస్తారు. ఆ బిజినెసెస్ కూడా మెయిన్గా ఏమున్నాయంటే డైరీ ఫామ్ ఉంటుంది, రెస్టారెంట్స్ ఉంటాయి. సో నేను జస్ట్ నార్మల్గా మొన్న మా ఆఫీస్ దగ్గరలో ఒక చిన్న వర్క్ ఉంటే జస్ట్ ఒక 100 meters పక్కనే కదా అని చెప్పి నడుచుకుంటా వెళ్ళాము. సో క్యాంప్స్ ఆఫీస్ మాకు పక్కనే ఉంటుంది. సో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నాకు రెస్టారెంట్స్ దాదాపు ఒక 25 కనపడ్డాయి. అన్ని ఎన్ఆర్ఐస్ పెట్టినవేనా? అంటే మెజారిటీ ఉంటారు. సో ఇక్కడ ఏంటి, మనకి వీధికి ఒక రెస్టారెంట్ వస్తుంది. ఆ బిజినెస్లో ఎంత కాంపిటీషన్ ఉంది, స్టిల్ దిగుతారు. సో మనకేంటంటే సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు రెస్టారెంట్స్ పెరిగితే ఫ్లో అనేది తగ్గుతుంది కదా, డైల్యూట్ అయిపోతుంది ఇంకా. సో ప్రాఫిటబిలిటీ అనేది తగ్గుతుంది, అది మిస్ అవుతారు. నెక్స్ట్ డైరీ ఫార్మ్స్లో నేను విన్నాను చాలామంది దగ్గర. సో వాళ్ళు ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటారు. సో ఒక గేదె ఇంత విల్కిస్తుంది, నేను ఇన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు. బట్ ఆ చేసే ఎఫర్ట్స్ ఎవరు పెడతారు? మాన్యువల్ ఎఫర్ట్స్, దాన్ని మెయింటైన్ చేయాలి. వీళ్ళకేమో దాన్ని మెయింటైన్ చేయడం రాదు. వీళ్ళేమో బీహార్ వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళేమో 2-3 నెలలు ఉంటారు, పోతారు. దానికేమో సరిగ్గా ఫీడ్ ఇవ్వకపోయినా కానీ, దానికి ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ ఫుల్ లాస్ వస్తుంది. సో నేను చూసిన దాదాపు ఎన్ఆర్ఐస్లో డైరీ బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో లాస్లోనే క్లోజ్ చేసుకున్నారు. 2-3 years ఉండటం, తర్వాత వాళ్ళు మెయింటైన్ చేయటం రాకపోవటం, క్లోజ్ చేయటం. అండ్ కొంతమంది ఏం చేశారంటే ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీస్ని అడాప్ట్ చేయకుండా బిజినెస్లు పెడతారు. సో వాళ్ళకు కూడా లాసెస్ అనేవి చూసాం. సో ఇదేంటంటే వాళ్ళకి వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తారు అన్న దాని మీద కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక దేర్ ఇస్ హై ఛాన్స్ దట్ ఇట్ విల్ ఫెయిల్. ఎక్స్పీరియన్స్ ఉండక, ఎక్స్పర్టీస్ అనేది అక్కడ కనిపించక, ఎందుకంటే వీళ్ళు ఫీల్డ్ మీద ఉండరు. వీళ్ళేమో వీళ్ళ దగ్గర మనీ ఉంది, వాళ్ళు ఏంటంటే చాలా కథలు చెప్తారు, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అటు వెళ్ళిపోతుంది. రేపు లాస్ వీళ్ళకి వస్తుంది. వాళ్ళు మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళ ఫీజులు వాళ్ళు తీసుకుంటారు, లేదా ఏదైనా చేసుకుంటారు. ఎట్ ద ఎండ్ లాస్ అయ్యేది వీళ్ళు. సో వాళ్ళ రిస్క్ యాపిటైట్ ఏంటో తెలియకుండా దిగుతారు. సో ఒక్కసారి బిజినెస్ అంటే అక్కడ ఇద్దరు 1 or 0 అంతే ఉంటుంది. వస్తే బాగా వస్తుంది, పోతే అంతే పోతుంది. దాన్ని చూసుకోకుండా పెట్టడం జరుగుతుంటుంది. సో ఇలా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్ చేసే కేపబిలిటీ ఉన్నా సరిగ్గా చేసుకోరు. సో చాలామంది ఎన్ఆర్ఐస్ కరెక్ట్గా 10 ఏళ్ళు వర్క్ చేస్తే అక్కడ వచ్చిన ఇన్కమ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈజీగా రిటర్న్ టు ఇండియా చేయొచ్చు మేడం. సో కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే 10 crores పైన మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది కార్పస్.
10 crores అంటే ఈవెన్ నేను ఎఫ్డీ చేసిన స్టేట్ బ్యాంక్లో. సో 6-7%, 60 lakhs అంటే పర్ మంత్ 5 lakhs. సో హైదరాబాద్ లాంటి సిటీలో చాలా దర్జాగా బతకొచ్చు. సో ఆ అవకాశాన్ని మిస్ చేసుకొని ఉన్నదంతా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టడం. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఏమైనా ప్రాపర్గా పెట్టారంటే అది కాదు. సో కమర్షియల్ కాంప్లెక్స్లో పెట్టారు, అక్కడ నాకు మంచి రెంట్ వస్తుంది, అది చాలా తక్కువ మంది పెడతారు. పెట్టేదంతా ఓపెన్ ప్లాట్స్లో పెడతారు, దాని నుంచి ఇన్కమ్ రాదు. నెక్స్ట్ 2-3 ఇల్లు కొంటారు, రెసిడెన్షియల్ హౌసెస్. సో మీరు ఈవెన్ 1 crore పెట్టుకున్నా కానీ తగ్గిపోతుంది, లాంగ్ టర్మ్లో వాల్యూ తగ్గిపోతుంది. వచ్చే రెంటల్ ఈల్డ్ 25,000 ఉంటుంది. దీనికి మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి అండ్ దీనికి మీరు ఇన్కమ్ ట్యాక్స్లో డిక్లేర్ చేయాలి. సో 2-3% కన్నా ఎక్కువ రాదు. సో ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చేస్తూ ఉంటారు. సో వీటిని అవాయిడ్ చేసి లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఏది అవసరం దాని కనుక ప్లాన్ చేసుకుంటే కనుక చాలా మంచి కార్పొరేషన్స్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలరు. సో వాళ్ళు కనుక ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోలేకపోతే దే నీడ్ టు టేక్ దట్ అడ్వైజ్ అనేది తీసుకోవాలి. మనకి రానప్పుడు ఎవరో ఒకళ్ళ అడ్వైజ్ అనేది తీసుకోవాలి. సో ఒకళ్ళ దగ్గర కాకపోతే 2-3 దగ్గర తీసుకొని దాన్ని బట్టి కంపేర్ చేసుకోండి. లేదు ఓన్ కంట్రీలో అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకన్నా ఎన్ఆర్ఎస్కి కొంచెం ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే అవి డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి మేజర్గా మనకి తెలుగు స్టేట్స్లో ఉంటాయి ఎన్ఆర్ఎస్, యూఎస్ ఉంటారు, యూకేలో ఉంటారు, అరబ్ కంట్రీస్లో ఉంటారు. వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎక్కువ కంపేర్ టు రెసిడెంట్ ఇండియన్. కాబట్టి అక్కడ అయినా తీసుకొని వర్కింగ్ అనేది దాని ప్రకారం స్టార్ట్ చేయాలి. Yes, and thank you so much. Thanks. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.